హనుమంతుడి నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అందులో నుంచి కొన్ని విషయాలతో కూడిన ఒక శ్లోకం అయితే ఉంది. అదేంటంటే, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ అని ఈ శ్లోకం అండి. మొదటిది బుద్ధి, బలం, యశ, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ. ఇవి హనుమంతు నుంచి నేర్చుకోవాల్సినవి. మొదటిది బుద్ధి. బుద్ధిని ఎప్పుడు వాడాలో, ఎలా వాడాలో అని హనుమంతు నుంచి మనం నేర్చుకోవాల్సింది. బలాన్ని మన శరీరంలోనే రక్షించుకోవాలి. బయట ఎప్పుడు ప్రదర్శించాలో లేదా అని తెలుసుకోవడం కూడా ఒక కళ. యశ, ధైర్యం. యశ అంటే ఏదైతే విద్య నుంచి మనం నేర్చుకోవాల్సింది ఉందో అది ప్రాథమికంగా చేయాల్సిన పని. ధైర్యం అంటే భయం లేకుండా ఉండడం ధైర్యం. ఆ ధైర్యాన్ని పెంచుకోవడం కూడా హనుమంతుడి నుంచి నేర్చుకోవాల్సింది. నిర్భయత్వం, అరోగత. అరోగత అంటే నిత్యం ఆరోగ్యంగా ఉండడం. అజాడ్యం, వాక్పటుత్వంచ అంటే జాడ్యం అంటే ఆలస్యం, అంటే బద్ధకంగా ఉండడం. ఏదైతే పని అయితే ఉందో దాన్ని చేయకపోవడం, అది చెయ్యకుండా ఉండడం, జాడ్యం లేకుండా ఉండడం హనుమంతు నుంచి మనం స్మరించుకోవాలి, నేర్చుకోవాలి. వాక్పటుత్వం, ఇది ముఖ్యమైనది. ఎదుటి వారితో ఎలా మాట్లాడాలో, ఎలా సంభాషించాలో, ఎలా వ్యవహరించాలో అని హనుమంతు నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఈ అంశాలు. ధన్యవాదాలండి.